ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధం చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి? భగవద్గీత విస్తారంగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతామహత్యంలో గీతామహిమ సంగ్రహంగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యాన లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవ్వడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా అయ్యింది. మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి. అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షంన ఉన్న కారణంగా ధర్మక్షేత్రము, ధర్మవిహిత కర్మలు చేయబడే స్థలం అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయావకాశం గురించి చాలా సందేహించాడు. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని అతనికి తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు. అయినా స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామంపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు.